మనకి రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? అందులో కేటగిరీ ఏ ఎన్ని, కేటగిరీ బి ఎన్ని, ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో మన ఛానల్లో ఉందండి, అది కూడా చెక్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 19వ తారీఖు నుంచే. మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. బట్ ఇప్పుడు ఏంటంటే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. సో చాలామంది పిల్లలు ఆ హడావుడిలోనే ఉన్నారు. సో దానికి సంబంధించిన అప్డేటే ఇది కూడా. సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి కూడా ఉన్నాయి. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను తొందరలోనే. కౌన్సిలింగ్లో బీటెక్ సీట్లు 89,252. ఇది కేటగిరీ ఏకి సంబంధించిందండి. అండ్ దీంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కలిపే ఉన్నాయి. ఓకేనా? యూనివర్సిటీ కళాశాలల్లో 6,046 సీట్లు మాత్రమే ఉన్నాయి. నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు. సో మనకి ఎంటైర్ కౌన్సిలింగ్లో ప్రాసెస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది రిపోర్ట్ చేయడం అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో మీరు ఏమైనా పొరపాట్లు చేశారనుకోండి, ఇక్కడైతే మనకి మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. రాకపోయినా కానీ ఫర్దర్ రౌండ్స్లో చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి పర్వాలేదు. అలా అని చెప్పి ఈ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఎందుకంటే అది సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, మీకు మళ్ళీ మిగిలిన సీట్లలో మాత్రమే మీకు అలర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది క్యాన్సిల్ చేసి అది మీకు రాదు. కాబట్టి మీరు మీ ర్యాంక్కి తగ్గట్టు ఏ కాలేజ్లో వస్తుంది, ఏ బ్రాంచ్ అయితే వస్తుంది చూసుకుని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకొని ఈసారి 89,252 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం నుంచి జూలై 1వ తేదీ వరకు కొనసాగుతుంది. సో మనకి 25వ తారీఖు నుంచి అయితే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. పోనీ మళ్ళీ పెట్టుకుందాంలే అని కాదు, స్టార్టింగ్ డేస్లోనే పెట్టుకోండి. తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎడిట్ చేసుకుని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం ఉందిలే కదా లాస్ట్లో పెట్టుకుందామంటే మోస్ట్ ఆఫ్ ది పిల్లలు సైకాలజీ కూడా ఒకేలా ఉందనుకోండి, అందరూ లాస్ట్లోనే పెట్టుకుంటారు. అప్పుడు సర్వర్స్ బిజీ వస్తాయి. మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ అవి అప్డేట్ అవ్వవు, అప్లోడ్ కూడా అవ్వవు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ ఉండండి. మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మళ్ళీ యాడ్ చేయండి. ఓకేనా? అలా కూడా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేయొచ్చు మీరు. ఓకే? ఎన్నిసార్లైనా ఎడిట్ చేయొచ్చండి. బట్ ఎప్పుడైతే ఆ సీరియల్ నెంబర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్టే ఒక పేపర్ మీద రాసుకోండి, లేదు ఎక్సెల్ షీట్ తయారు చేసుకుంటారా తయారు చేసుకోండి. ఒక ఐడియా ఉంటుంది. సీరియల్ నెంబర్ జాగ్రత్తగా వేసి ఎన్ని కాలేజ్ వస్తాయి, ఎన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నీ పెట్టండి. మీకు ఎన్ని అయినా పెట్టచ్చు వెబ్ ఆప్షన్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంత పెడితే అంత బెస్ట్. ఈ క్రమంలో కళాశాలలు, సీట్లు, కోర్సుల వివరాలను ఎబ్సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన వెల్లడించారు. ఈసారి తొలి విడతకు మొత్తం 175 కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లు ఉన్నాయని, వాటికి ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 7,632 కలిపితే మొత్తం 89,252 సీట్లు కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంటాయని ఆమె వివరించారు. చూడండి, మొత్తం 175 కాలేజెస్ కన్వీనర్ కోటా ఏకి సంబంధించి, కేటగిరీ ఏకి సంబంధించి 7,632 సీట్లేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళవి, 81,620 వచ్చేసి మిగిలిన అన్ని క్యాస్ట్ల విద్యార్థులకి సంబంధించి. ఓకేనా? టోటల్ వచ్చేసి మనకి 89,252 సీట్లు అయితే ఉన్నాయండి. మొత్తం బీటెక్ సీట్లు 1,21,639. మరి ఇవే చెప్పారు ఏంటండి అంటే ఇవి టోటల్ కేటగిరీ ఏ ప్లస్ కేటగిరీ బి, అంటే కన్వీనర్ కోటా ప్లస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్లు. ఇవన్నీ వచ్చేసి మనకి కేటగిరీ ఏవి, రిమైనింగ్ 30% వచ్చేసి కేటగిరీ బి వండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కన్వీనర్ కోటా, ఈడబ్ల్యూఎస్ కోటా, యాజమాన్య కోటా అంటే మేనేజ్మెంట్ కోటా మొత్తం కలుపుకుని తొలి విడత నాటికి రాష్ట్రంలో బీటెక్ సీట్లు 1,21,639 ఉన్నాయి. కోస్కి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను, గతంలో ఏంటంటే కోస్కి ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రత్యేకంగా చూపించేవారండి. బట్ ఈసారి అలా చేయట్లేదు. ఈసారి JNTU-Hలో కలిపి చూపిస్తున్నారు. గత ఏడాది చివరి విడత నాటికి 178 కళాశాలలు ఉండగా ఈసారి వాటి సంఖ్య 175కు తగ్గింది. వాటిల్లో 22 వర్సిటీ కళాశాలలు, 2 ప్రైవేట్ వర్సిటీలు, 151 ప్రైవేట్ అనుబంధ కళాశాలలు ఉన్నాయి. చివరి విడత నాటికి కళాశాలలతో పాటు సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది మొదటి విడతలో మొత్తం సీట్లు 83,054 మాత్రమే ఉండగా చివరి విడత నాటికి ఆ సంఖ్య 91,645కు పెరిగింది. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఏంటంటే కాలేజ్ కూడా ఇంకా పర్మిషన్స్ రాని కాలేజెస్, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేని కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి. ఓకేనా? కొన్ని డిలేస్ ఉంటాయి కదండి, అవి
ఫస్ట్ రౌండ్లో కావచ్చు, లేదంటే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత కావచ్చు, లాస్ట్ రౌండ్ అయిన తర్వాత కావచ్చు, అంటే స్పాట్ అడ్మిషన్స్లో కావచ్చు, ఏ ఫేజ్ ఆఫ్ టైంలో అయినా ఎంటర్ అవ్వచ్చు కౌన్సిలింగ్లో. సో అలా జరిగిందంటే కనుక మనకి సీట్లు ఇంకా పెరుగుతాయి. సో ఓకేనా, వాటికి ఏ ఫేజ్లో ఉంటే అక్కడ నుంచి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మేనేజ్మెంట్లో కూడా రిమైనింగ్ సీట్స్ ఫిల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ప్రతిసారి ఒకేలా ఉండవు సిచ్యువేషన్స్. ఓకేనా, ఈసారి గతంలో ఏంటంటే ఇంచుమించు మనకి ఒక 8,000 సీట్లు అయితే పెరగడం జరిగింది. ఇప్పుడు కూడా అలా జరగచ్చు. ఫైనల్ ఫేజ్ వచ్చేసరికి కొన్ని కాలేజెస్కి పర్మిషన్స్ రావడం, కొన్ని కొత్త కాలేజెస్ కూడా అవసరం అయితే ఇంట్రడ్యూస్ అవ్వడం, మనకి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని కొత్త కాలేజెస్, పాత కాలేజెస్కి పర్మిషన్స్, అలాగే ఏమైనా గత సంవత్సరం కౌన్సిలింగ్లో బ్యాన్ అయిపోయి ఉంటే కనుక కొన్ని 2 కాలేజెస్ కూడా బ్యాన్ అయినాయి గత సంవత్సరం. మెడికల్లో కూడా బ్యాన్ అవుతాయి, ఇంజనీరింగ్లో కూడా కొన్ని పర్మిషన్స్ రావు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. అవి రివోక్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఏవైతే బ్యాన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. వాటి వల్ల కూడా మనకి కౌన్సిలింగ్ అయ్యే లోపు సీట్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఈసారి ఎలా జరుగుతుందో. తొలి 100 ర్యాంకుల్లో 5గురే. అది అసలు ఏంటి ఆ న్యూస్ కూడా చూద్దాం. అసలు ఎప్సెట్ ద్వారా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడుతున్నారా, లేదంటే జేఈ వైపు వెళ్ళిపోతున్నారా, లేదంటే ఇతర కోర్సెస్ వైపు వెళ్తున్నారా అనే లెక్కలు కూడా ఎంటైర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఎప్సెట్లో టాప్ ర్యాంకర్లలో రాష్ట్రంలో చేరేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. వారికి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ సీట్లు వస్తూ ఉండడంతో ఆయా విద్యా సంస్థల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఈసారి 1 నుంచి 100 ర్యాంకుల్లో 5గురు మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఇక 101 నుంచి 500 వరకు 42 మంది, 501 నుంచి 1000 వరకు 135 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్టు శ్రీ దేవసేన తెలిపారు. అంటే 1 నుంచి 1000 ర్యాంకుల్లో 182 మంది రాష్ట్రంలో చేరేందుకు ముందుకొచ్చారు. చివరికి వారిలో కూడా కనీసం 20 మంది చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి చూస్తే ఈ లెక్క మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి కూడా ఒక మంచి ఉత్సాహం వచ్చే విషయం ఇది. ఎందుకు అంటే ఈ టాపర్స్ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి రాష్ట్రం నుంచి. అంటే వెళ్ళిపోవడం అంటే వాళ్ళు ఏమి చదువు వదిలేసి వెళ్ళిపోరు. కొంతమంది ఏంటంటే అబ్రాడ్కి వెళ్తారు, కొంతమంది ఏంటంటే జేఈ కూడా రాస్తూ ఉంటారు. సో జేఈలో ట్రిపుల్ వచ్చినా జాయిన్ అవ్వడానికి వాళ్ళు విల్లింగ్ ఉంటారు. కాబట్టి ఐఐటీయా, ఎన్ఐటీయా, ట్రిపుల్ జిఎఫ్టీఐసా ఏది వస్తే అది వెళ్ళడానికి వాళ్ళు విల్లింగ్ ఉంటారు. కొంతమంది రాష్ట్రంలో చదవడం మాత్రమే ఇష్టం, కొంతమంది బయటకు వెళ్ళి చదవడం ఇష్టపడుతుంటారు. రకరకాల కండిషన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటి, న్యూ ఏజ్ కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఎంత టాపర్స్ అయినా కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ లేకపోతే పెద్ద వాళ్ళు కౌన్సిలింగ్లో ఏం పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే మళ్ళీ చేసినా కూడా వేస్ట్, వాళ్ళకి రియంబర్స్మెంట్ లాంటివి ఏం రావు. కాబట్టి మంచి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవునా అంటే ఎస్, ఫస్ట్ ర్యాంకర్ కూడా అలా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళి జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన అబ్రాడ్లో అవసరం లేకపోయినా కూడా మన పిల్లలు ఐఎల్స్ క్లియర్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. చాలా కండిషన్స్ ఉంటాయి, అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లెక్క ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది ఈసారి. 1 నుంచి 1000 మంది, అంటే 1000 మంది పిల్లల్లో కేవలం 182 మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అందులో ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు. ఓకేనా, రాష్ట్రంలో ఉన్న ఎప్సెట్ కాలేజెస్లో రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడెక్కడ నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది కదా. సో అక్కడ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ సీట్ అలర్ట్ అయింది. ఓకే, ఆ విద్యార్థికి అక్కడ నచ్చింది అనుకోండి, అక్కడ బ్లాక్ అవుతాడు. నచ్చలేదా ఆయన ఫర్దర్ రౌండ్స్లో ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ చేసుకుంటే అక్కడే ఉంటారు. లేదు అది నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చింది కూడా మళ్ళీ ఎప్సెట్ కాలేజెస్ వైపు చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో ఆ సంఖ్య కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, సో లాస్ట్ వరకు మనం ఏం చెప్పలేం. ఓకే, ఎంతమంది చేసుకున్నారు ఏంటి అని, ఇది జస్ట్ లెక్కలు తప్ప మళ్ళీ పెరిగే అవకాశం కూడా లేకపోలేదు ఫర్దర్ రౌండ్స్లో. ఈ రౌండ్స్లోనే తక్కువ మంది ఉన్నారండి, ఇంకా ఫర్దర్ రౌండ్స్లో తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, చెప్పలేమండి. ఇంకా మనకి కేటగిరీ బికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, దాని గురించి డేట్స్ మాట్లాడుకుందామండి. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా కేటగిరీ బి కింద 30% బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 29వ తేదీ నుంచి చేపట్టవచ్చు. నోటిఫికేషన్ జారీ నుంచి దరఖాస్తు స్వీకరణకు కనీసం 7 పని దినాల గడువు ఇవ్వాలి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు షెడ్యూల్ జారీ చేసింది. నిబంధనల ప్రకారం యాజమాన్య కోటాకు సైతం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజునే వసూలు చేయాలి. కొన్ని కళాశాలలు యాజమాన్య కోటాలో సగం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తాయి. అందుకు ఏఐసిటిఈ నుంచి అనుమతులు తెచ్చుకుంటారు. యాజమాన్య కోటా సీట్లను తొలుత జేఈఈ మెయిన్ ర్యాంకుల మెరిట్తో, ఆ తర్వాత ఎప్సెట్ ర్యాంకులు, చివరిగా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. సో మనకి ఇన్ని పాటిస్తారా అంటే మీకు తెలియంది కాదు. మీరు ఇప్పటికే చాలామంది పిల్లలు వీళ్ళకి ఏంటంటే
ఎంత మెరిట్ ఉన్నా రియంబర్స్మెంట్ లాంటివి రావు. సో వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. మంచి సీటు కౌన్సిలింగ్ ద్వారా రాదు అంటే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటారండి మేనేజ్మెంట్ కోటా. కొంతమంది ఎన్ఆర్ఐ కోటాలో కూడా జాయిన్ అవుతుంటారు. సో అది డిపెండ్స్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అలా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడంటే మనకి లక్షల్లో డొనేషన్స్ కట్టాలి. ఫీజెస్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తారు. గవర్నమెంట్ ఏవైతే ఫీజెస్ ఫిక్స్ చేస్తుందో అవి వాళ్ళ కాలేజ్ వెబ్సైట్లో కనిపిస్తే వాటికి అదనంగా మనం హాస్టల్స్కి, ఎగ్జామినేషన్స్కి ఈ ఫీజెస్ కాకుండా కాస్త డొనేషన్స్ కూడా కట్టాలి. ఏ కాలేజ్కి ఎంత డొనేషన్ ఉంది ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందామండి. వన్స్ ఇది కొంచెం ఎండింగ్కి వస్తుంది అన్నప్పుడు మాట్లాడుకుందాం. లాస్ట్ రౌండ్స్ ఆ టైంలో మాట్లాడుకుందాం ఎంతెంత ఫీజెస్ ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఏంటంటే జేఈఈ మెయిన్ ర్యాంక్ మెరిట్ తోటి కొంతమందికి ఏంటంటే వీళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తారు. లేదంటే ఫీజులో కొంచెం అంటే మరీ 100% కాకపోయినా 50-75% కూడా కన్సెషన్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎప్సెట్ ర్యాంకులు కూడా కన్సిడర్ చేస్తారండి. దెన్ ఆఫ్టర్ ఇంటర్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇంటర్ మెరిట్ పైన కూడా మీకు మంచి మంచి కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందొచ్చు. ఓకేనా? మీరు ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్ రానంత మాత్రాన్ని మీరు ఏం బాధపడక్కర్లేదు. మీకు ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నాయనుకోండి, మీరు మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. మంచి బ్రాంచ్ కూడా మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ ఇంకా కొంచెం డబ్బులు పెట్టుకోగలుగుతాను అన్న విద్యార్థులు ఏం చేయాలి అంటే వాళ్ళు ఇంజనీరింగ్ అంటే ఎంసెట్లో కనుక క్వాలిఫై కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో కూడా చెక్ చేయండి. ఇంకా అసలు వర్సిటీ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, వాటి సీట్లు ఎన్ని ఉన్నాయి చూద్దామండి. ఓయూ 2 కాలేజెస్ ఉన్నాయి, 630 సీట్లు అయితే ఉన్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేసి 9 కాలేజెస్ ఉన్నాయండి, 3150 సీట్లు అయితే ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ అండర్లో 2 కాలేజెస్ ఉన్నాయి, 780 సీట్లు ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక సీట్ ఉంది, ఒక కాలేజ్ ఉంది 293 సీట్లు అయితే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఒక కాలేజ్ ఉంది, 160 సీట్లు. జయశంకర్ అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీ అంటే వర్సిటీ ఇది 2 కాలేజెస్ ఉన్నాయి, 45 సీట్లు ఉన్నాయి. వెటర్నరీ వర్సిటీ ఒక కాలేజ్ ఉంది, 28 సీట్లు ఉన్నాయి. పాలమూరు ఒక కాలేజ్లో 180 సీట్లు ఉన్నాయి. శాతవాహన వర్సిటీ అండర్లో ఒక కాలేజ్ ఉందండి, 240 సీట్లు అయితే ఉన్నాయి. ఎర్త్ సైన్స్ వర్సిటీ అండర్లో ఒక కాలేజ్ ఉంది, 300 సీట్లు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ అండర్లో ఒక కాలేజ్ ఉంది, 240 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ కాలేజెస్ సంఖ్య 22 ఉన్నాయండి. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయండి అంటే 6046 గవర్నమెంట్ వర్సిటీ అండర్లో అయితే ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కాలేజెస్ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇవన్నీ వర్సిటీలు. ఓకే. ఇంకా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఎక్స్ట్రా 10% ఉంటుందండి. ఒక 60 సీట్లు 65 సీట్ల వరకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఓకేనా? గవర్నమెంట్ అండర్లో ఉన్న సీట్స్ ఇవి. ఇంకా సో ఇప్పుడు కన్నడ కోటాకి సంబంధించి మాట్లాడుకుందామండి. కన్నడ కోటాలో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. సిఎస్సిలో 27,431 సీట్లు, అన్ని కాలేజెస్లో కలిపి ఒక్కొక్క కాలేజ్ స్ట్రెంత్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఈ సంవత్సరం 60 సీట్లు ఉన్నాయనుకోండి సిఎస్సికి, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 60 సీట్లు కూడా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటూ ఉంటారు. స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాలేజ్ పాపులారిటీ బట్టి సిఎస్సికి కూడా సీట్లు అడిషనల్గా ఉంటాయి. సిఎస్సి అనే కాదు, ఇతర బ్రాంచెస్ కూడా అడిషనల్గా ఉంటాయి. ఓకేనా? తెచ్చుకుంటూ ఉంటారు పర్మిషన్. ఇక ఐటీ బ్రాంచ్కి 3786 సీట్లు ఉన్నాయి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్కి వచ్చేసి 13,537 సీట్లు ఉన్నాయండి. సిఎస్సి డేటా సైన్స్కి 7,479 సీట్లు ఉన్నాయి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి 1,691 సీట్లు ఉన్నాయండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేసి 1,130 సీట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏఐ అండ్ ఎంఎల్ 1,190 సీట్లు ఉన్నాయండి. ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసి 10,851 సీట్లు ఉన్నాయి. ఇంకా ట్రిపుల్ఈకి వచ్చేసి 4,465 సీట్లు ఉన్నాయి. ఇక సివిల్ బ్రాంచ్కి వచ్చేసి 3,339 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక మెకానికల్కి వచ్చేసి 3,078 సీట్లు అయితే ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఏకి సంబంధించిన సీట్ల వివరాలు ఇవి. ఓకే, బ్రాంచ్ వైజ్. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ ఉంది కదా, సో దానికి సంబంధించిన సీట్లు కూడా ఇంకా యాడ్ అవుతాయి. అండ్ మైనారిటీ కాలేజెస్ వీటిలో ఈ కోటా అనేది ఉండదు. కొన్ని కాలేజెస్లో సో అంత డెప్త్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కనుక మైనారిటీ ఈ కేటగిరీ అనుకోండి, మీకు అక్కడ అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కూడా సీట్స్ ఇస్తారు. ఏవైతే మిగిలిపోతాయో అవి కూడా మీరు తీసుకోవచ్చు. దానికి ఫీజెస్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడైతే మాట్లాడుకున్నాము. ఆ డీటెయిల్స్ కావాలంటే చెక్ చేయండి. సో ఎంటైర్గా రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో కేటగిరీ ఏ ఎన్ని, కేటగిరీ బి ఎన్ని, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఇన్డెప్త్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. బట్ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంటుందండి. ఓకేనా? అండ్ ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్
మన ఇంజనీరింగ్ రాసిన విద్యార్థులు కానీ లేదంటే మనకి మెడికల్ కాలేజెస్ గురించి నీట్ గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ చెప్తూనే ఉంటాం. కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కావాల్సిన విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.